యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు ఎవరి ప్రార్థన వినడు? పాపుల మనవి ఆలకింపడు. ఎవడైనను దేవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుడు ఎవరు మనం వింటాడంట? దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు, దేవుని ఆజ్ఞలను పాటించి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దేవుడు పాపుల మనం అంటే పాపం చేస్తూ పాపములోనూ ఉండిపోయి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. కానీ ఒక ప్రార్థన అంగీకరిస్తాడు. ఏ ప్రార్థన? నువ్వు పాపిగా ఉన్నప్పుడు నేను పాపిని దేవా నన్ను కరుణించి అని సొంకర చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే పాపముతో ఉన్న మనం, తండ్రి నేను పాపం చేసి నన్ను క్షమించు అంటే ఆ ప్రార్థన వింటాడు. కానీ చూడండి, ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని చేసి అప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు అప్పుడు మన మనవి వింటాడు. లోకంలో చాలా మంది దేవునికి ప్రార్థన చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు. కానీ ఆ భక్తి, ఆ ప్రార్థన దేవునికి వెళ్తుందా అంటే బైబిల్ ఏం చెప్తుందంటే పాపముతో ఉంటే దేవుడు పాపుల మనవి దేవుడు ఆలకించడు. అంటే పాపము నీలో ఉంటే నువ్వు చేసే ప్రార్థన దేవుని యొద్దకి వెళ్ళదు. మరి పాప క్షమాపణ ఎలా జరుగుతుంది? దేవుని ఎదుట యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవా నేను పాపిని, నా పాపములు క్షమించు అనే ప్రార్థన చేసిన తర్వాత క్షమాపణ జరుగుతుంది కదా, అప్పుడు మన మనవి దేవుడు వింటాడు. ఎప్పుడు? పాపములు క్షమాపణ జరిగి పవిత్రపరచబడిన తర్వాత దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మనవి వింటాడు. దేవుడు మన మనవి వింటాడు. పాపంతో ఉంటే దేవుడు వినడు.